సిద్ధు భయ్య, మీ కెరీర్‌లో మీరు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లతో చేశారు. పాన్ ఇండియా సినిమాలు కూడా చేశారు. మళ్ళీ చిన్న చిన్న సినిమాలు, మిడిల్ క్లాస్ ఫిల్మ్స్ చేస్తుంటారు. ప్లస్ జనరల్‌గా ఇవాళ రేపు వచ్చే జనరేషన్ హీరోస్ గానీ, లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్‌లో గానీ, ఒక బ్లాక్ బస్టర్ తర్వాత దానికి మించిన బ్లాక్ బస్టర్ చేయాలని, దానికి మించిన బడ్జెట్ ఖర్చు పెట్టించే సినిమాలు చేయాలని, సూపర్ హీరోస్ సినిమాలు చేయాలని, సూపర్ న్యాచురల్ సినిమాలు చేయాలని అందరూ అనుకుంటుంటే, మీరు ఇలా చేయడంలో ఏంటి మీ ఇంట్రెస్ట్? సార్ 20 years బ్యాక్ నేను బొమ్మరిలోని సినిమా తీశాను సార్. ఆ సినిమా 1 year ఆడింది. ఆ సినిమాకి ఒక 30-40 స్టేజ్ ఫంక్షన్స్ జరిగి ఉంటాయి. అందులో ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన 2 స్టేజ్లో వచ్చి ఇలాంటి చిన్న సినిమాలు గెలవాలన్నారు. నేను స్టేజ్లో మైక్ పెట్టుకుని నా సినిమాని మీరు ఎలా చిన్న సినిమా అంటారు అన్నాను. చిన్న సినిమా అంటే ఏంటి? మిడిల్ క్లాస్ అంటే చిన్న క్లాసా? లేదు కదా. ఓ విషయానికి లోతు ఉంటే అది లోతు. చిన్న లోతు పెద్ద లోతు ఏముంది? బడ్జెట్ అది సార్. నేను యాక్టర్ని, మీరు మీడియాని, ఇద్దరికి బడ్జెట్కి సంబంధమే లేదు. కథలో ఉన్న వాల్యూ చూసి యాక్టర్ పనిచేస్తాడు, యాక్టర్లో ఉన్న వాల్యూ చూసి మీడియా మాట్లాడుతుంది. సో టాపిక్ గురించి ఆర్టిస్ట్గా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు సార్. నేను 20 years నుంచి సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తున్నాను. ఇంకా చచ్చే వరకు నా సాటిస్ఫాక్షన్ గురించి నేను పనిచేస్తాను. ఎందుకంటే నేను కళాకారుడిని. నేను ఎవరి డబ్బుల కోసం, ఎవరి ఫేమ్ కోసం నేను ఇక్కడ రాలేదు. నేను నా కళ కోసం, నా డ్రీమ్స్ కోసం ఇక్కడికి వచ్చాను. జపనీస్ ఫిలాసఫీ. నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఈ పనిలో ఉన్నానంటే, ఫస్ట్ నాకు ఈ పని బాగా వచ్చు. సెకండ్, ఈ పని చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థర్డ్, ఈ పని చేస్తున్నప్పుడు నాకు బాగా డబ్బులు ఇస్తారు. ఈ 3కి ఎస్ ఆన్సర్ ఉంటే ఎవడు వచ్చి నన్ను చిన్నది, ఇది, అది అడిగితే నేను ఇంకా ఏమీ సమాధానం చెప్పలేను కూడా. ఎందుకంటే మీరు కన్విన్స్ అవ్వరు కాబట్టి.